భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నీ జీవితాన నా జీవితాన మరువని మాట, యేసు మాట. నీ జీవితాన నా జీవితాన మరువని మాట, యేసు మాట. ఈ రాత్రికాల సమయంలో మరి ఈ లోకములో ఎంతో విలువైన దేవుని యొక్క మాటలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత విలువైనవి అంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే అవి ఎంతో గొప్పవి. దావీదు మహారాజు 119 దావీదు కీర్తనలు అంటాడనమాట, ప్రభువా నీ ధర్మశాస్త్రము ఈ లోకములో ఉన్న వెండి బంగారముల కంటే అతి శ్రేష్టమైనవి అంటాడు ఆయన. సరే మీకు ఆ మాట చూపిస్తాను. 119వ కీర్తన 119వ అధ్యాయము 72వ వచనం. 119వ కీర్తన 72వ వచనం. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. సరే, ఈ లోకములో మనకి మేలైనది కానీ శ్రేష్టమైనది కానీ మరి విలువైనది కానీ ఏదైనా ఉంది అంటే అది దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యము కంటే, దేవుని మాటల కంటే ఈ లోకములో అంతకంటే విలువైనది ఏదీ లేదు. అందుకనే దేవుని ప్రజలు ఈ లోకములో దేనికి విలువిస్తారు అంటే దేవుని యొక్క మాటలకు వారు ఎక్కువగా విలువిచ్చేవారుగా ఉంటారు. దేవుని మాటల కంటే ఈ లోకములో గొప్పది ఇంకేది ఉండదన్నమాట. సరే, కాబట్టి లోకస్తులైతే లోకములో ఉన్న వాటికి విలువిస్తారు, దేవుని బిడ్డలైతే దైవిక సంబంధమైన వాటికి విలువిస్తారు. అందుకనే ఈ లోకములో ఉన్న విలువైనవి ఏంటి అంటే దేవుని యొక్క మాటలు. మనం ఎంత దేవుని వాక్యాన్ని వింటూ ఉంటామో అంత మనం సంపాదించుకుంటున్నట్టే. చాలాసార్లు అనుకుంటాం, దేవుని సన్నిధికి వెళ్ళడం వల్ల, దేవుని మాటలు వినడం వల్ల, లేక దేవుని వాక్యాన్ని చదవడం వల్ల మనకేంటి లాభం చాలాసార్లు అనుకుంటాం. దాన్ని చదవడం వల్ల కానీ వినడం వల్ల కానీ మనకు వచ్చే లాభం ఏంటి అంటే ఈ లాభము ఇప్పుడు కనపడదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, దేవుని బిడ్డలు వారు మరి చాలా లాభసాటి దాని కొరకే ప్రయాసపడుతూ ఉంటారు. సరే మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఇక్కడ ఆయన ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశారు. ఆయన ఏం జ్ఞాపకం చేశారో మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. సరే, దేవుని బిడ్డలకు లాభసాధనమైనది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినడం, దేవుని యొక్క సన్నిధిని గడపడం అనేది వీళ్ళకి ఆస్తి. ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉంటాను, మనం దేవుని యొక్క సన్నిధిలో ఎంత ఎక్కువగా గడుపుతూ ఉంటామో అంత ఎక్కువ ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. లోకంలో చూడండి, మన వ్యాపారము కానీ, మన ఉద్యోగము కానీ, మన పని కానీ, అంటే చేయబడిన సమయం కంటే ఎక్కువ సమయం మనం పని చేసామనుకోండి, మనకి జీతం పెరుగుతుంది, అంటే ఓటీ ఎక్కువ వస్తుంది. మన శ్రమ పడే కొలది, అంటే మన కష్టం కంటే ఇంకా ఎక్కువ కష్టపడే కొలది మనకి ఎలాగైతే జీతం దొరుకుతుందో అలాగే దేవుని యొక్క సన్నిధిలో కూడా దేవుని యొక్క ప్రజలుగా
మనం దేవుని సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంత ప్రేమించగలుగుతూ ఉంటామో, ఎంత వింటూ ఉంటామో, అది మన జీవితంలో ఎంతో ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతుంది. అనగా లేక ఎంతో దీవెన మనకు కలిగించగలుగుతుంది. చాలాసార్లు మన కంటికి కనిపించేదాన్ని నమ్ముతామే తప్ప కంటికి కనిపించిన దాన్ని మనం నమ్మం. ఎందుకంటే మనకి చనిపోయిన తర్వాత మనం ఆశీర్వాదాన్ని పొందుతామో లేదో, లేక ఆ దీవెన మనకు కలుగుతుందో లేదో అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట. నిజంగా మనం దేవుళ్ళో యథార్థముగా జీవించి ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటే తప్పక మనం దేవుని యొక్క రాజ్యము చేరిన తర్వాత దాని ఫలితాన్ని మనం చూడగలుగుతాం. ఎందుకు అంటే దేవుడు చెప్పిన మాటలు అవి. నా వాక్యాన్ని విని నా సన్నిధిలో నువ్వెంతగా నా కోసం ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటావో అంతగా నీకు జీతము కలుగుతుందన్నమాట. అందుకనే దేవుని యొక్క ప్రజలు దేవుని మందిరాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని ప్రజల యొక్క సహవాసాన్ని వీళ్ళు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారన్నమాట. ఎందుకు వీళ్ళు ఇలా ప్రేమిస్తూ ఉంటారు అంటే వీళ్ళకి దేవుడి సన్నిధిలో ఉండడం యొక్క విలువేంటో వారు తెలుసుకున్నారు. అందుకని దావీదు అన్నాడు, విస్తారమైన వెండి బంగారు నాణెముల కంటే నువ్విచ్చిన ధర్మశాస్త్రము ఎంతో గొప్పది అంటున్నాడు. సరే, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎంతో మేలైనది అన్నమాట. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎంతో మేలైనది. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారిని అంగీకరించిన వారు ఉంటున్న నీవు నేను కూడా యేసు ప్రభువారు జ్ఞాపకం చేసేది ఏంటంటే మనకి ఆయన అంటున్నాడు, ఈ లోకములో విలువైనది గొప్పది ఏదైనా ఉంది అంటే ఇదే దేవుని మాటలు, దేవుని యొక్క సన్నిధి, దేవుని బిడ్డల యొక్క సహవాసము. ఎప్పుడైతే మనం ఇలా ఈ మూడిటిని దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటామో దీని ఫలితాన్ని మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. ఎందుకంటే మన ప్రయాసం ఎప్పటికీ కూడా వ్యర్థము కాదన్నమాట. క్షయమైపోయే దాని కొరకు ప్రయాసపడితే మన ప్రయాసం వ్యర్థమైపోతుందేమో, కానీ అక్షయమైన దాని కొరకు ప్రయాసపడే వారి యొక్క ప్రయాసం ఎప్పటికీ కూడా అది ఎప్పటికీ వ్యర్థము కాదు. అందుకని దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని, దేవుడిని మనం ఎంత ప్రేమిస్తూ, ఎంత దేవుని వాక్యాన్ని వింటూ, ఆయన సన్నిధిని అనుభవిస్తూ, ఆయన ప్రజలతో మన సహవాసము చేసే కొలిది మనకి దీవెన, ఆశీర్వాదము అనేది మనకు కలుగుతుంది. ఒకవేళ ఇక్కడ కలగకపోవచ్చు అంటే నీకు కనపడకపోవచ్చు. ఏంటి కనపడదు అంటే దైవిక సంబంధమైన ఆశీర్వాదము అనేది ఇక్కడ కనపడదు. చాలాసార్లు మీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వెంత ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటావో నీ ఆత్మీయ జీవితానికి మొదటి కారణమే నీ ఆశీర్వాదము. ఈ భూమి మీద నిజంగా నువ్వు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అంటే నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటావో అంత దీవించబడుతూ ఉంటావు. ఎలాగంటే ఒక చెట్టు పచ్చగా ఉండి పువ్వులు పూసి కాయలు కాసి చక్కగా కాపుతో ఉందనుకోండి, ఆ చెట్టు అంత కాపు కాయడానికి గల కారణం ఏంటి అంటే దాని కొమ్మలు కాదు, తన మొదలు కాదు, తన ఆకులు కాదు, మరి ఏంటి అంటేనంట దాని వేరు. దాని వేరు అన్నమాట. ఆ వేరు పైకి కనపడదు. వేరెప్పుడు కూడా భూమిలోనే ఉంటుంది. ఆ వేరు భూమిలోనికి వెళ్ళి భూమిలో ఉన్న సారాన్ని తీసుకొని ఆ చెట్టుని అంత ఫలభరితముగా చేయగలుగుతుంది. అలాగే ఈరోజు దేవుడు కూడా మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే నీవు పచ్చగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే నీ వేరు, అంటే నీ విశ్వాసము. నీ విశ్వాసము అర్థమైందా? దేవుని యొక్క ప్రజలుగా మనం ఎంత విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించగలుగుతామో, ఎంత దేవుడి మీద భక్తితో మనం జీవించగలుగుతామో అప్పుడే నువ్వు పైకి అంత అభివృద్ధి చెందుతావు అన్నమాట. మనలోనేమో ఆత్మీయత కనపడదు, కానీ దేవుడు నన్ను దీవించలేదు అని అంటూ ఉంటాం. దేవుడు ఎవరిని దీవిస్తాడు? అందరినీ దీవిస్తాడా? లేదు. దేవుడు దీవించాలి అంటే వారు దేవుడిలో యథార్థమైన జీవితాన్ని జీవించాలా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఆదికాండము 26వ అధ్యాయము 26
12వ వచనమండి, 26:12. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక అది ఆ మనుషుడు గొప్పవాడయ్యను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాను. ఒక మనిషి గొప్పవాడు అవ్వాలంటే, ఉన్నతమైన స్థానంలోనికి రావాలి అంటే, ఈ లోకములో సుఖ సంతోషాలతో జీవించాలి అంటే, నువ్వు దేవుని యందు దైవభక్తిని కలిగి ఉండగలుగుతున్నావా? యథార్థముగా దేవుళ్ళో జీవించగలుగుతున్నావా? అలాగుంటే నిజంగా నువ్వు దీవించబడతావు. నువ్వెంత దీవించబడతావో తెలుసా? మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, నువ్వు నిజంగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి యథార్థంగా జీవించినంతకాలము నీకు తినడానికి ఆహారము కానీ, కట్టుకోవడానికి వస్త్రము కానీ, ఉండడానికి నివాసము కానీ ఏది నీకు దేవుడు తక్కువ చేయడు. దేవుని ప్రజలు అనేవారు ఎప్పటికీ ఒకరిని దేహి అని అడుక్కునేవారుగా ఉండరు. అలాగ అడుక్కునేవారు అయితే వాళ్ళు దేవుని ప్రజలే కారు. అర్థమైందా? ఒకరోజు దైవజనుడు భక్సింగ్ గారు ఆయన ఇంగ్లాండ్ వెళ్ళారన్నమాట. ఆ దేశానికి ఆయన సాక్ష్యాల పుస్తకాల్లో ఆయన రాసిన పుస్తకాల్లో ఈ విషయాలన్నీ రాశాడనమాట. సరే, ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి అక్కడున్న వాళ్ళందరూ కూడా అక్కడున్న ధనవంతులైన వారు భక్సింగ్ గారిని అడిగారట, నీకెంత కావాలంటే అంత డబ్బు ఇస్తాం, నువ్వు ఇండియాలో సేవ చేస్తున్నావు కదా, ఇంత నమ్మకమే నువ్వు సేవ చేస్తున్నప్పుడు నీకు ఎంత కావాలో చెప్పు, అంత రాసిస్తాము అని చెప్పారట. అప్పుడు భక్సింగ్ గారు చెప్పారట, మీ ఐశ్వర్యము మీ డబ్బు మాకేమక్కర్లేదు, మీ ఇంగ్లాండ్లో ఉన్న దేవుడే మా ఇండియాలో కూడా ఉన్నాడు. ఇక్కడ మీకు ఎలాగే ఇవ్వగలుగుతున్నాడో దేవుడు అక్కడ మాకు కూడా అలాగే ఇస్తాడు. మీకు ఇచ్చే దేవుడు మాకు ఇక్కడ ఇవ్వలేడా? మీ డబ్బు మాకొద్దు అన్నాడట. అప్పుడు వాళ్ళు అన్నారట, ఇండియా నుంచి అనేక మంది పాస్టర్లు మా దేశానికి వచ్చి మమ్మల్ని అడుక్కుంటారు, అయ్యా మేము పేద ప్రజల మధ్య సేవ చేస్తున్నాం, మాకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి నివాసం లేదు, మేము ఎంతో పేద దేశంలో ఉంటున్నాం, ఇండియా అంటే చాలా పేద దేశము, దయచేసి కనికరించి మీరు మాకు సహాయం చేయండి అని అడుక్కుంటారు. నువ్వేంటి మేము ఇస్తానంటే మీరు తీసుకోవట్లేదు అని అన్నారట. అప్పుడు అన్నారట ఆయన, వాళ్ళందరూ దేవుని సేవకులను మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు భిక్షగాళ్ళు, వాళ్ళు యేసు ప్రభు పేరు చెప్పి అడుక్కునే భిక్షగాళ్ళు. అలాంటి భిక్షగాళ్ళకి మీరు ఇస్తారేమో, కానీ మేము భిక్షగాళ్ళం కాదు, మేము అడుక్కునే వాళ్ళం కాదు, మేము దేవుని యొక్క ప్రజలం. మీరు ఇంగ్లాండ్లో మీరు ఏ దేవుడినైతే నమ్మితే దేవుడు మీకు ఇచ్చాడని చెప్తున్నారో, ఇండియాలో ఉన్న మాకు అదే దేవుడు మాకు కూడా ఇవ్వగలిగిన వాడు, కట్టి మీ డబ్బు మాకేమో వద్దు అన్నాడు. అందుకని చూసారా, అందుకనే దేవుని ప్రజలు అనేవారు భిక్షమెత్తుకునేవారు కాదు. అందుకనే మొన్న ఒక ఆయనలా చెప్పాడు, దేవుని సేవ చేసేవారు కానీ దేవుని బిడ్డలనేవారు కానీ అడుక్కుంటే, ధనాన్ని అడుక్కుంటున్నారు అంటే వాళ్ళు నిజంగా దేవుని ప్రజలు కారు. ఇందులోనే మీకు తెలిసిపోతారు, ఎందుకంటే వాళ్ళు ధనాపేక్ష కలిగిన వారు. అందుకనే ఎవరు దేవుని ప్రజలు ఎవరు దేవుని ప్రజలు కారో మీకు తెలియాలి అంటే, దేవుని యొక్క నిజమైన దేవుని బిడ్డలనేవారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ అడిగేవారు కాదు. వాళ్ళకి ఏది కావాల్సి వచ్చినా వారు తమ దేవుని మీదే ఆధారపడతారేమో కానీ, వాళ్ళు దేవుడి మీదే విశ్వాసం ఉంచుతారే కానీ లోకం మీద కానీ, అనగా మనుషుల మీద కానీ, ఉన్న లోకంలో ఉన్న వాటి మీద కానీ, పరిస్థితుల మీద ఎప్పుడూ ఆధారపడరు. వారికి ఆధారము దేవుడు. నిజమే కదా? ఈనాడు చాలాసార్లు మళ్ళీ ఎంతమంది అడుక్కుంటున్నారు. ఏ రోజు దేవుని సేవ చేస్తారని చెప్పి ఇంటింటికి తిరిగి ఎలా దండుకుంటున్నారు వారు. వీళ్ళకి మనమే ఇక్కడున్న విశ్వాసులుగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, అయ్యో దేవుని సేవకుడు మన ఇంటికి వచ్చాడంటే మనం ఏదో ఒకటి ఇవ్వాలా, ఇది నేర్పించారు. అసలు ఎప్పుడు కూడా నువ్వు ఎలాగ వెళ్ళావో అలాగే రావాలా. ఒక దేవుని యొక్క సేవకుడు అనేవాడు నిజంగా ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపనవాడు అన్నమాట. దేవుని సేవకుడు అనేవాడు కాదు, ఒక నిజమైన దేవుని బిడ్డ కూడా.
ఎందుకు అలాగ చాపడు అంటే తన దేవుడు వారిని భిక్షం ఎత్తుకునేలాగా చెయ్యడు. ఒకవేళ భిక్షం ఎత్తుకున్నారు అంటే వాళ్ళ దేవుని ప్రజలే కారు కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనమండి. 37:25. నేను చిన్నవాడినై ఇంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఆయనను నీతిమంతుల విడువబడుట గాని వారు సంతానము భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. చూసారా, దేవుని ప్రజలనే వారు అనగా నీతిమంతులు అనబడిన వారు, యేసు ప్రభు అనే యొక్క రక్తమిచ్చత కొడబడిన వారు అనేవారు ఎప్పుడూ భిక్షమెత్తుకోరట, ఒకరిని అడుక్కోరట. అస్సలు వీళ్ళు అడుక్కునేవారు కాదు. ఎందుకో తెలుసా, వీరు దేవుని ప్రజలు. ఎలా ఉంటారో తెలుసా, ఆకలి ఒకళ్ళు ఏమీ ఇవ్వలేదనుకో అలాగనే చచ్చిపోతారు. ఇలా మనందరినీ కూడా దేవుడు భూమి మీద ఆయా జాతులకి, ఆయా తెగలకి, ఆయా ప్రాంతాలకి మనం చెందిన వారమైనా యేసు ప్రభు అనే యొక్క రక్తం చేత ఎప్పుడైతే మనం కడగబడ్డామో మనల్ని అందరినీ యేసు ప్రభు రాజుల యొక్క సమాజములోనికి చేర్చాడు. అంటే రాజులైన యాజక సమూహముగా చేశాడు. ఇప్పుడు మనందరం ఎవరమంటే మనమే రాజులం. మనం రాజులం అండి. అంటే ఈ లోకాన్ని ఏలే అధికారము మనది. అందుకనే దేవుని ప్రజలకు ఈ లోకాన్ని ఏలుబడి చేసే అధికారం. నువ్వు నిజంగా దేవుని బిడ్డవనుకో నువ్వు చెప్పినట్లుగానే జరుగుతుంది అన్నమాట. అంటే దేవుని బిడ్డలు ఏది చెప్తారో ఆ మాటను దేవుడు స్థిరపరచగలిగిన వాడు. నువ్వు నిజంగా యథార్థంగా దేవుళ్ళో ఉన్నావనుకో, ఇలా జరుగునుగాక అని నువ్వు చెప్పావనుకో, తప్పక నీ మాట దేవుడు విని నీ మాట ప్రకారము చేస్తాడట. ఎందుకు అంటే పరిశుద్ధులైన వారి యొక్క మాటను ఆయన ఎప్పుడూ తీసివేయడు. ఎందుకు అంటే తన ప్రజలు ఏ నోటితోటైతే ఆ మాట పలుకుతారో ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకనే దేవుని ప్రజలు ఎప్పుడు కూడా కాని మాట పలకడానికి కానీ, ఇతరులను శపించడానికి కానీ, ఇతరులను నొప్పించడానికి కానీ ప్రయత్నించేయరు. ఎందుకంటే ఒక మాట వీరు అన్నారు అంటే అది అక్షరాలుగా జరిగిపోద్ది అన్నమాట. చాలా భయం. ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఎవరిని కూడా ఏ మాట అనకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తాం. మనసులో కూడా వారు ఇలాగ అయిపోవాలని కూడా కోరుకోం. ఎందుకంటే అలాగానే మేము కోరాము అంటే ఖచ్చితంగా దేవుడు అలా చేసేస్తాడనమాట. అది భయం అన్నమాట. ఎందుకంటే యథార్థంగా జీవించే వారి యొక్క మాటను ఆయన స్థిరపరిచే దేవుడు. మన నోటి మాటను స్థిరపరుస్తాడు ఆయన. నువ్వు ఏది చెప్తావో అది జరిగించేవాడు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నాలో యథార్థముగా జీవించినప్పుడు నీకెందుకు నేను మేలు చేయను? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు పాడైపోతారు అని లోకం చెప్తుంది. అది అబద్ధం. ఎంత అబద్ధమో తెలుసా? అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏదో ఒక అబద్ధం చెప్పాలి కదా. యేసుప్రభు నమ్ముకుంటే నువ్వు పాడైపోతావు, యేసుప్రభు వారు నమ్ముకుంటే ఈ లోకం నిన్ను వదిలేస్తుంది, యేసుప్రభు నమ్ముకుంటే ఎవరో నీతో ఉండరు, నువ్వు ఆఖరికి భిక్షం ఎత్తుకునేదాని కదా, భిక్షం ఎత్తుకునేవాడిగా అయిపోతావు అని అంటారు. నిజమా? కానీ బైబిల్ ఎక్కడ అలా చెప్పలేదే. మరొక మాట చూపించినా, నిజంగా నువ్వు యథార్థంగా దేవుళ్ళలో జీవిస్తే నువ్వు ఎలాగుంటావో తెలుసా? నువ్వు నిజంగా ఎప్పుడూ గొప్ప వ్యక్తివే. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 5వ వచనమండి. 15:5. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకై నీ దేవుడైన యెహోవా మాట ఆ జాగ్రత్తగా విని యెడల మీలో బేదలు ఉండరట. ఆయన అంత ఖచ్చితంగా చెప్పాడో చూడండి. మీరు నా మాటలను శ్రద్ధగా విని దాన్ని అనుసరించిన యెడల
మీలో బేదలు ఉండరట. అసలు మనం బేదవారమే కాదు. యేసు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ బేదవారిగా ఉండరు. కానీ ఈనాడు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అందరూ బేదోలుగా ఎందుకున్నారో తెలుసా? వాళ్ళు యథార్థమైన భక్తిని చేయలేదు, యథార్థముగా దేవుళ్ళో జీవించడం లేదు. అంత నటన అన్నమాట. వారు దేవుని మందిరానికి వెళ్తారు, దేవుని వాక్యాన్ని విన్నట్టు వింటారు, దేవుని వాక్యాన్ని చదువుతారు, కానీ దాన్ని అనుసరించరు. మరి అలాగ లేకపోతే దేవుడు నిన్ను ఎలాగ దీవిస్తాడు చెప్పు? పైకి చూసి దేవుడు ఎప్పుడు నిన్ను సహాయం చేయడు. మనుషులు ఏమంటారో తెలుసా? మనుషులకి మనం ఎంత పైకి తక్కువ స్థాయిలో కనపడతామో అప్పుడు మనుషుల దగ్గర నుంచి మనం రాబట్టవచ్చు అన్నమాట. మనుషులు దేన్ని చూసేస్తారంటే భౌతికమైన దాన్ని చూసి సహాయం చేయగలుగుతారేమో, కానీ దేవుడు ఎవరో తెలుసా? భౌతికమైన రూపాన్ని చూసి, భౌతికమైన వాటిని చూసి అసలు దేవుడు ఎప్పుడూ సాయం చేయడు. నీ ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు ఆయన కదా. మీకు ఎన్నోసార్లు చూపించాను, ఈ రాత్రి మరలా చూపిస్తాను ఆ మాటను. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 25వ వచనం అండి. 25వ వచనం. గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. సరే, ఆయన 24వ వచనం అండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన వారి తన్ను వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. మన దేవుడు ఎవరో తెలుసా? మనుషుని ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు. నీ లోను చూసి దేవుడు సాయం చేస్తాడేమో, కానీ నీ బయట రూపాన్ని చూసి దేవుడు సాయం చేయడు. ఈనాడు మనందరం కూడా దేవుని బిడ్డలమని చూపించుకోవడానికి పైకి కనిపించాలనుకుంటాం, కానీ దేవుడు అంటున్నాడు కాదు కాదు. నీ పై రూపము చూసి నేను మోసపోయేవాడిని కాదు. మనుషులు పై రూపం లక్ష్య పెడతారేమో, కానీ యెహోవా హృదయం లక్ష్య పెట్టేవాడు. నీ ఆంతర్యం ఎలాగుంది? నిజంగా యేసు ప్రభులో నువ్వు అంటుకట్టబడి వేరు పారుతున్నావా? యేసు ప్రభువులో నిజంగా నువ్వు అంటుకట్టబడి వేరు పారితే యేసు యొక్క జీవము లాక్కొని యేసు వలె జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు అన్నమాట. యేసు వలె నువ్వు జీవించడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటావో, అలా జీవించడానికి ఇష్టపడతావో, నువ్వు అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తావు. అందుకని అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో ఇలాగంటాడనమాట. ఆయన ఏమన్నాడో చూపించిన. కొలస్సీలకు రాసిన పత్రిక ఈయనంటాడు, మీరు నిజముగా యేసు ప్రభువులో ఉంటే మీరు ఇలాగ ఉంటారు అంటున్నాడు. ఆయన ఎలాగ ఉంటాడో చూపిస్తాను మీకు. 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలండి. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడచ్చు. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి. సరే, ఆయన యందుండి నడుచుకో. అది క్రీస్తు యేసునందు వేరు పారిన వారై. అసలు మనం యేసు ప్రభులో వేరు తన్నేమా? అంతే కదా. నిజంగా నీ వేరు యేసు ప్రభులోకి వెళితే ఆ జీవము తీసుకొని నువ్వు పైకి ఎంత అభివృద్ధి కనపడతావో తెలుసా? అసలు నీకు ఆ జీవం ఉందా? నీ ఆశీర్వాదానికి, నీ దీవెనకు దేవుడు ఆధారం అంటావా? మీ గత ఆదివారం కూడా అదే చెప్పాను. నిన్ను చూసిన వారు అందరూ చెప్తారట, ఏమని తెలుసా? వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన జనాంగం. వీళ్ళు ఏ మానవుల యొక్క దయాదాక్షిణ్యం వల్ల కానీ వీళ్ళు పైకి వచ్చిన వారు కాదు. వీళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదమును బట్టి పైకి వచ్చిన వారు. అందుకనే మానవ సహాయం ఏది లేకపోయినా వీళ్ళకి దేవుడే ఆధారము. కాబట్టి దేవుడు వీళ్ళకి సహాయం చేసి వీళ్ళని ఎంతో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తారు. అందుకని మీకు చదివించాను, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడు ఆయను. నీవైనా నేనైనా ఒక గొప్ప స్థానంలోనికి రావాలి అంటే, ఈ లోకంలో నువ్వెంతో ఉన్నతమైన స్థానంలో జీవించాలి అంటే దేవుడు నిన్ను దీవించాలా? దేవుడు ఎవరిని దీవిస్తాడు అంటే యథార్థంగా జీవించే వారికి ఆయన మేలు చేసే దేవుడు. తెలుసు కదా.
84వ కీర్తన 12వ వచనంలో అంటాడు ఆయన, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానని దేవుడట ఆయన. మనం నిజంగా యేసు ప్రభువులో యథార్థంగా జీవించగలుగుతున్నామా? నీ యథార్థతే నీ నిరీక్షణకు ఆధారం అవుతుంది. అర్థమైందా? అందుకనే యోబుతో తన స్నేహితులు మాట్లాడుతున్నప్పుడు, యోబా, దేవుడు నేను ఇంత పరీక్ష పెట్టాడు, నన్ను ఇంత చేశాడు, నన్ను అంత చేశాడు, నా జీవితాన్ని నాశనం చేశాడని చెప్తున్నావు కదా, అసలు నువ్వు యథార్థవంతుడు అయితే ఎంత పరీక్ష దేవుడు పెడతాడా? సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోబు గ్రంథము వారు ఏమని చెప్పారో ఒక మాట మీకు చూపిస్తాను. నాలుగవ అధ్యాయము 6-7 వచనాలండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? అసలు నిజమైన భక్తి నువ్వు చేస్తుంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఏమని పుట్టిస్తుందో తెలుసా? నాకేంటి దేవుడు ఉండగా, నేనెంత దేవుళ్ళో జీవించినప్పుడు ఏం చేస్తాయి, ఏ పరిస్థితుల్లో నేను చేయగలుగుతాయి? నీ భక్తే నీకు ధైర్యం. అందుకని దేవుని బిడ్డలకున్న ధైర్యం ఏంటో తెలుసా? వాళ్ళ దేవుళ్ళో యథార్థంగా ఉంటే ఎవ్వరూ నన్నేమీ చేయలేరు. ఒకవేళ దేవుడు దాన్ని అనుమతిస్తేనే కానీ ఏ మనుషుడు నన్ను ముట్టలేడు, ఏ పరిస్థితులు నన్ను తాకలేవు, ఏది నన్నేమీ చేయలేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నిజంగా నీ అంత భక్తిని కలిగి ఉన్నప్పుడు, అసలు నువ్వు ఇంత భక్తిని చేస్తున్నప్పుడు దేవుడు నిన్నెందుకు వదిలేస్తాడు? ఆయన మనందరికీ తెలుసు కదా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడట. అంతేకాదు, సింహపు పిల్లలు ఆకలిగొని లేముగుంటాయేమో కానీ తన యందు భయభక్తులు కలిగిన వారికి ఏది లేమి కలగదట. అసలు వాళ్ళకి లేమనేదే రానివ్వదట. నాకు లేదు అని చెప్పనివ్వడట దేవుడు. ఇప్పుడు చెప్పు, మనం యథార్థమైన భక్తిని చేయగలుగుతున్నామా? మన భక్తిలో యథార్థత ఉందా? మనుషులకు కాదు చూపించేది, నువ్వు దేవుడికి చూపించు. ఎందుకో తెలుసా? నీ యథార్థ ప్రవర్తనను దేవుడు, నీ ఆంతర్యాన్ని ఎరిగినవాడు, నీ యథార్థ ప్రవర్తన చూస్తున్నవాడు ఆయన. అలాగే లేనప్పుడు దేవుడు నీలో ఒక అద్భుతాన్ని ఎలా చేయగలుగుతాడు చెప్పు? ఎలా జరుగుతుంది చెప్పు? అలా జరగాలి అంటే ఈరోజు అంటున్నాడు, నువ్వు యథార్థమైన భక్తిని చేయి, యథార్థంగా జీవించు. అప్పుడు చెప్పు, నేను నిన్ను ఎక్కడైనా ఎప్పుడైనా వదిలిపెట్టినట్టు కానీ, నీకేదైనా కీడు చేసినట్లు కానీ, నిన్నెప్పుడైనా నేను దుఃఖపెట్టినట్లు కానీ నువ్వు చూడు. అప్పుడు చెప్పు నాతో. దేవుడు అంటాడు, నేనెప్పుడూ అలాగ చేయను. నా యందు యథార్థముగా జీవించేవారిని నేనెప్పుడూ బాధ పెట్టేవాడిని కాదు. మన దేవుడు ఎంత మంచివాడో తెలుసా? ఆయన కొరకు యథార్థంగా జీవించే వారిని ఆయన ఎప్పుడూ బాధ పెట్టడండి. మరి ఎవరు బాధ పెడతారో తెలుసా? ఎవరు బాధపడతారో తెలుసా? 2 తలంపుల మధ్య తడబడుతున్నవారు. అంటే 2 నావల మీద కాళ్ళు వేసారంటారు చూసారా? వీళ్ళన్నీ 2 అన్నమాట. అన్నిటిలో 2 ఉండాలా. ఇటు లోకం ఉండాలా, దేవుడు ఉండాలా. ఈ రెండిటిని ఇలా అనుసరిస్తారు చూసావా? ఇలాంటి వారికి దేవుడు ద్వారా ఏమీ దొరకదట. అవునా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక, ఎవరికి దేవుడు మేలు చేయను అన్నాడంటే ఇలాంటి వారికి మేలు చేయడు ఆయన. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు. 7-8 వచనాలు. అట్టి మనుషుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. నువ్వు దిమనస్కుడివి, 2 మనసులు కలిగిన వ్యక్తివైతే దేవుడు ద్వారా నీకెప్పటికీ సహాయం దొరకదు. అందుకని అంటాడు,
ఎవరో ఒకరి మీదే ఆనుకో. ఎవని మనసు తన దేవుడైన యెహోవా మీద అనుకుంటుందో వానినే ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. వారికే ఆయన సహాయం చేయగలడు. అంతేకాని రెండు మనసుల మీద ఉండొద్దు. నాకు దేవుడు కావాలా, లోకము కావాలా, అంటే లోకంలో ఉన్న మనుషులు కావాలా. నువ్వు లోకంలో ఉన్న మనుషుల్ని నువ్వు ఉండు. నేను అంటున్నాను ఏంటంటే, బైబిల్ అది కదా, అంతకుముందు వారు మీకు చెప్పాను, ఈ లోకంలో మనుషులతో అంటే నువ్వు మాట్లాడొద్దని దేవుడు చెప్పలేదు, నువ్వు వారితో కలవద్దని చెప్పలేదు, కానీ వారి పనులు చేయొద్దు. అది దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? వారు చేసే పనులు చేయకూడదు అంతే. వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళు నీ దగ్గర రావచ్చు, ఎన్నైనా చేయొచ్చు, కానీ వాళ్ళు ప్రవర్తించినట్లుగా వారు చేసినట్లుగా నువ్వు చేయకూడదు. అలాగాగుతామా? వాళ్ళతో మనం కలిసేమో అంటే పూర్తిగా కలిసిపోతాం. వాళ్ళయన్నీ మనం చేస్తాం, మనయన్నీ వాళ్ళకి నేర్పిస్తాం. అందుకే మన జీవితము దేవుడి ద్వారా మేలు పొందలేదు. మనం ఎలాగుండాలి అంటే ఎప్పుడు కూడా లోకం మనలోనికి రాకూడదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఉదాహరణగా ఒక సముద్రంలో ఓడ ప్రయాణం చేసేటప్పుడు నీరు ఓడకు అవసరం. సముద్రంలో ప్రయాణం చేయాలి అంటే ఆ నీటిలోనూ ఓడ ప్రయాణం చేయాలంటే ఓడకి నీరు అవసరం, కానీ అదే నీరు ఓడలోకి రాకూడదు. అంతేనా? ఇప్పుడు ఓడలోనికి నీరు వస్తే ఏమైపోద్ది? అంతే. అదేంటి ఓడలో నడుస్తుంది కదా, ఓడలో ఆ నీరే మరి నీ ఓడలోకి రావస్తే నువ్వు మునిగిపోవాలా? అంతే. అది ఎప్పుడూ బయటే ఉండాలి తప్ప లోనకు రాకూడదు. క్రైస్తవ జీవితం అనేది కూడా అంతే. ఈ లోకం నీకు ఎందుకంటే బ్రతకడానికి ఆధారం అంతే, అంతేకాని ఆ లోకాన్ని నీ హృదయంలో తెచ్చుకోకూడదు. ఆ లోకములో ఉన్నవి ఏదైనా నీ హృదయంలోకి వస్తే నిన్ను నాశనము చేస్తాయన్నమాట, నిన్ను బ్రతకనివ్వు, ఆ నిత్య నరకానికి పాత్రులవుతాయి. అందుకనే దేవుని ప్రజలుగా నీవు నేను కూడా లోకములో ఉన్న వాటన్నిటినీ ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంచుతాం. కొన్నిసార్లు అంటూ ఉంటాం, కొంతమంది మనుషుల్ని ఎక్కడంటాలో అక్కడే పెడతామంట, కొంతమంది మనుషులనేమో ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాం, కొంతమంది మనుషుల్ని ఎక్కడ తెచ్చుకోవాలో అక్కడ తెచ్చుకుంటాం. వాళ్ళని ఎందుకు బయట పెట్టాం, వీళ్ళని ఎందుకు లోనెట్టాం? కొంతమందినేమో లోనెట్టుకుంటాం, కొంతమందిని బయట పెడతాం. ఎందుకు పెడతామంట? ఎందుకు పెడతాం? వాళ్ళు మన లోనకు వచ్చారనుకో మన నాశనం చేసేస్తారు వాళ్ళు. అర్థమైందా? అందుకనే అలాంటి మనుషులు బయటే ఉండాలి. ఎవరైతే మనకు కావాలి, మనం మేలు కొడతారో అలాంటి వాళ్ళు మంచి లోన తెచ్చుకుంటాం. మరి అలాగన్నప్పుడు దేవుని ప్రజలుగా మరి నువ్వెంత జాగ్రత్త కలిగి ఉండాలా? ఏది నీ లోన ఉండాలో ఏది నీ లోన ఉండకూడదో నీకు తెలీదా? లోకాన్ని తీసుకొచ్చేమో నీ హృదయంలో పెడుతున్నావు, నీలో ఉండవలసిన వాడిని దేవుణ్ణేమో బయట పెడుతున్నావు. అందుకనే నీలో ఉండవలసిన వాడు నీలో నుంచి బయటకు వస్తే, లోకంలో ఉండకూడనివి ఆ లోకంలో ఉన్నవి నీలోనికి వస్తే అవి నిన్ను ముంచకపోతే ఏం చేస్తాయి? నిన్ను నాశనం చేయకపోతే ఏం చేస్తాయి? అందుకని అంటాడు, అట్టివి మనుషులను నష్టములోనూ నాశనములోనూ ముంచుతాయట. మనుషుల్ని అలాంటివంట మనుషుల్ని నష్టములోనూ నాశనములోనూ ముంచుతాయి. మనల్ని మంచిగా బ్రతకనివ్వవి. ఏవి మనలో ఉండకూడదో వాటిని దేవుడు బయటెట్టాడు. ఏది మనలో ఉండాలో ఆయన మనలోనికి వచ్చాడు. మనలో ఉన్న దేవుడు మనతో ఉన్నాడా? ఒకవేళ నీలో ఉంటే నీ జీవితానికి ఎప్పటికీ డోకా లేదు. అంటే నువ్వెప్పటికీ ఈ లోకంలో మునిగిపోవు. ఏది నిన్నేమీ చేయలేదు. కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక నువ్వు దేనికి భయపడవన్నమాట. అది దేవుని బిడ్డ అంటే. అలాగ ఉండగలిగితే నువ్వెంత దీవించబడతావు, నువ్వెంత ఆశీర్వదించబడతావు, దేవుడి ద్వారా నీకు ఎన్ని మేలులు పొందగలుగుతావు. దేవుడు మనల్ని అందరినీ ఎందుకు రక్షించాడో తెలుసా? ఎందుకు తన బిడ్డలుగా చేసుకున్నాడో తెలుసా? మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. మనల్ని అందరినీ దేవుడు ఎందుకు రక్షించాడు అంటేనంట, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనమండి. 3:9. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనమండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. చూసారా, మనందరము దేనికి పిలువబడ్డామంట తెలుసా? మనం అందరం దేవుని చేత దీవించబడాలని పిలువబడ్డామంట.
దేవుడు మనల్ని అందరినీ ఎందుకు రక్షించాడు అంటే మనల్ని అందరినీ ఆశీర్వదించాలని. ఏ ఆశీర్వాదం? అది ఇహమందు పరమందు రెండంతల ఆశీర్వాదం. యేసు ప్రభువు ద్వారా నీకు నాకు కూడా ఆయన రెండంతల ఆశీర్వాదాన్ని కలిగించాలనుకున్నాడు. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం అండి. 1:3 మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. సరే, దేవుడు మనకు అందరికీ కూడా పరసంబంధమైన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాలనుకున్నాడట. ఈ పరసంబంధమైన ఆశీర్వాదం వస్తే మనకేం మేలు జరుగుతుందంటావు? అదే కదా ఇప్పుడు మన బాధ అంతా ఏంటంటే, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం పైనుంచి ఎలా వస్తుందండి? ఆశీర్వాదం అనేది కింద నుంచి రావాలా. ఇది కదా మనం కోరేదంతా. అందుకని బైబిల్ గ్రంథంలో 2 మాటలు చెప్తాడు. పైనుంచి పడే వర్షం అంట భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువాడికి ఆహారము ఇస్తుందంట. భూమి మీద ఇంత నీరు ఉన్నా వర్షం పడకపోతే మనిషికి ఆహారమే ఉండదట. ఆ వర్షం పడితేనే కానీ ఏ భూమి మీద మానవుడికి ఆహారం దొరకదు. అలాగే దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనిషిని బ్రతికించగలుగుతుంది. ఎవరైతే దేవుని మాటను వింటారో లేక చదువుతారో, ఆ వాక్యాన్ని విని చదివి దాని ప్రకారంగా నడవగలిగితే ఆ వాక్యంని మనల్ని ఏం చేయగలుగుతుంది తెలుసా? మనల్ని నిజంగా ఆశీర్వదించగలుగుతుందంట. దేవుడికున్న శక్తి ఏంటో తెలుసా? నిన్ను నన్ను ఆశీర్వదించగలిగిన శక్తి. అందుకనే ఆశీర్వాదము అనేది, దీవెన అనేది భూ సంబంధమైనది కాదు, ఇది పరసంబంధమైనది. మీ అందరికీ తెలుసు, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15, 16, 17 వచనాలు మనం చదువుతుంటే అక్కడ అంటాడు, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును జ్యోతిర్మయుడిగా తండ్రి యొద్ద నుండి దిగి వస్తుందట. ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం అటు, కానీ భూ సంబంధమైన ఆశీర్వాదము కాదట. భూ సంబంధమైన ఆశీర్వాదం ఎలా కూడా తెలుసా? ఈరోజు డబ్బులు వచ్చానుకో రేపు రావు. ఈరోజు బాగున్నాం అనుకో రేపు బాగోం. ఇది మనం దేని గురించి బాధపడతాం తెలుసా? ఈరోజు బాగుంటాం రేపు బాగోం, ఈరోజు డబ్బులు ఉంటాయి రేపు డబ్బులు ఉండవు. ఇది భూ సంబంధమైనది. కానీ దేవుడు పరసంబంధమైనది ఏంటి తెలుసా? నువ్వెప్పుడూ అలాగుండవు. నీకు లేదు అనే మాట ఎప్పుడూ చెప్పు. నువ్వెప్పుడు ఒకలాగే ఉంటావు. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండవు. అందుకనే దేవుని బిడ్డలట వారు యెహోవా యందు నమ్మిక ఉంచారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ పచ్చగానే ఉంటారట. దావీదు మహారాజు ఒక మాట అంటాడు. ఆయన సరే మీకు చూపిస్తాను, ఆయన ఏమన్నాడో చూపిస్తాను మీకు. కీర్తన 55వ కీర్తన, ఇక్కడ ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను ఆ మాటను. క్షమించండి, 52వ అధ్యాయము 8వ వచనమండి. 52:8 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చూసారా, దావీదు అంటున్నాడు, నేనైతే నా దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడట. ఎప్పుడు పచ్చగానే ఉన్నాడట. ఏమంటారు? అంత పచ్చగా ఉండడానికి అంటే పచ్చదనము అనేది ఏం చూపిస్తుందంటే మన అభివృద్ధిని చూపిస్తుంది, మన ఆశీర్వాదాన్ని చూపించగలుగుతుంది, మనం ఈ లోకంలో మనకు కలిగిన సంపదను చూపించగలుగుతుంది. అందుకన్నాడు, నేను ఎందుకంత పచ్చగా ఉన్నాను అంటే నేను దేవుడిలో వేరుతన్నాను. నేను యేసు ప్రభువులో నిలిచి ఉండడం వల్ల నేను ఇంత పచ్చగా ఉన్నాను. మనం చెప్తాం ఆ మాట. ఈరోజు నువ్వు ఇంత బాగా పచ్చగా ఉండడానికి, నీ ఆశీర్వాదానికి, నీ దీవెనకు మొదటి కారణం ఎవరు అంటే నువ్వేం చెప్తావు?
నేనేం చెప్తావా, దేవుడు అని చెప్తావా? అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వెందుకు దీవెన పొందలేకపోతున్నావు? మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని, దీవించాలని, భూమి మీద ఒక గొప్పవారిగా చేయాలి. నా బిడ్డలు అంటే చూసిన వాళ్ళందరూ ఏమనుకోవాలి తెలుసా? ఎలాగుంటారా దేవుణ్ణి నమ్ముకున్నవారు? చూడండి, మనము ఈ రోజుల్లో ప్రతి పేదవాళ్ళు కూడా వాళ్ళ పేదవాళ్ళైనా వాళ్ళ పిల్లల పేదోళ్ళుగా ఉండకూడదు అనుకుంటున్నారు. మాలాంటి బ్రతుకు మా పిల్లలకి రాకూడదు, మేం పడే కష్టం వాళ్ళు పడకూడదు, మేము ఎలాగున్నా పర్లేదు మా పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నారు. అందుకని వాళ్ళకి మంచి స్థానాన్ని ఒకటి ఏర్పరిచి, వారి కొరకు ఎంతో ఆస్తిని సమకూర్చి, రేపు ఫలానా వారి పిల్లలు రా చూడు, వాళ్ళ అమ్మా నాన్న ఎంత కష్టపడి వీళ్ళు ఎంత పైకి తీసుకొచ్చారు, వాళ్ళ కష్టమే వీళ్ళు ఎంత దీవించబడ్డారు అని చూపించడం కొరకు తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు. లోకంలో ఉన్న తల్లిదండ్రులే వారి పిల్లలు ఉన్నతమైన స్థానానికి రావాలి అంటే అంత కష్టపడుతూ ఉంటే, మరి నువ్వు నేను నమ్ముకున్న మన పరలోకపు తండ్రి ఈ లోకములో ఉన్న అందరి తల్లిదండ్రుల కంటే మంచివాడట. ఆయన ఎంత మంచివాడు అంటే, నువ్వు చేపను అడిగితే పామునిచ్చేవాడు కాదు, నువ్వు రొట్టెని అడిగితే రాతినిచ్చే దేవుడు కదట. అంత మంచి దేవుడు నమ్ముకున్న నీవు నేను ఈరోజు మనం ఎలాగున్నాం? ఆయన అదే అంటున్నాడు, నిజంగా మీరు నా పిల్లలైతే నేను మిమ్మల్ని ఎప్పుడు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలని నా ఆలోచన. మీరెప్పుడు కింద స్థాయిలో ఉండరు, మీరెప్పుడు దీనులుగా ఉండరు, మీరెప్పుడు పేదవారిగా ఉండరు. మీరు రోజు రోజుకి నీ స్థాయి పెరిగిపోద్దంతే. నీ స్థాయి పెరగడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ భక్తి, నీ యథార్థత. నువ్వు ఎంత యథార్థమైన భక్తిని చేయగలుగుతావో, నేను చెప్పినట్లుగా నువ్వు ఎంత నడుచుకోగలుగుతావో అదే నీ ఆశీర్వాదం. నువ్వు పెట్టవలసిన పెట్టుబడి ఏంటో తెలుసా? దేవుడిలో యథార్థంగా జీవించడం అంతే. ఇదే నువ్వు చేయకపోతే దాని ఫలితాన్ని ఎలా అనుభవించగలుగుతావు? అందుకనే దేవుడు అంటున్నాడు, ఇది లేనప్పుడు నీకు నేను అది ఇవ్వలేను కదా. మొదట నువ్వు చేయవలసింది నువ్వు చేస్తే కదా నేను ఇచ్చేది. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు నువ్వు నేను కూడా దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, ఎంత మనం దేవుని బిడ్డలుగా ఎంత పచ్చగా ఉండగలుగుతున్నాం, ఎంత దేవుడి ద్వారా ఆశీర్వాదాన్ని పొందాం. ఈరోజు నువ్వు నేను ఇంత అభివృద్ధిలోనికి రావడానికి గల కారకుడు ఎవరు? ఎవరు కారకుడు? నీ దేవుడు. ఎప్పుడు మర్చిపోకు. నీ ఆశీర్వాదానికి, నీ అభివృద్ధికి, నువ్వు దీవించబడ్డానికి దాని కారకుడే దేవుడు. అలాంటి దేవుడికి మనం ఎంత యథార్థంగా జీవించగలుగుతున్నామా? ఒకవేళ నిజంగా అలా జీవించగలిగితే, నిజంగా చూడు, దేవుడు ఎంత గొప్పవాడు అంటే నిన్ను భూమి మీద ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తాడు. ఆయన నిన్ను, నీ పిల్లలను కూడా అదే స్థానంలోనే తీసుకెళ్తాడు. ఆయన ఎప్పుడూ కూడా నిన్ను కానీ నీ పిల్లలు కానీ ఎప్పుడూ దేవుడు వదిలిపెట్టడు. ఆయన అలాగ ఉండాలి అంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత యథార్థమైన భక్తిని చేయగలుగుతున్నావు, ఎంత యథార్థమైన జీవితాన్ని జీవించగలుగుతున్నావు. అదే కదా. ఒకవేళ అలాగ లేకపోతే దేవుడు మనల్ని దీవించలేడు. అందుకని అంటాను, యేసు ప్రభువులోనికి మనం వచ్చాము అంటే మనం పూర్తిగా మన స్వభావం కూడా మారిపోవాలా. అదే అడుగుతాడు ఆయన. మారడం అంటే ఏంటో తెలుసా? మనకున్న గుణం పూర్తిగా పోవాలా. అందుకనే మనం యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువారు కానా అనే వివాహములో నీటిని ద్రాక్షారసంగా మార్చాడట. నీరుని ద్రాక్షారసంగా మార్చాలి అంటే నీరుకున్న గుణాన్ని తీసేసాడు ఆయన. అప్పుడే నీరు ద్రాక్షారసంగా మారింది. ఈరోజు నువ్వు నేను కూడా మనం మార్పు చెందితేనే కానీ మనలో దేవుడు ఒక కార్యాన్ని సాధకం చేయలేడు ఆయన. అందుకే దేవుడు అంటున్నాడు, ముందు నువ్వు మారడానికి ప్రయత్నించి, నువ్వు మారేవా నీలో ఒక అద్భుతాన్ని చేయాలనుకుంటున్నాను నేను. నువ్వు నా దగ్గరకు వచ్చి, ప్రభువా నేను మారాలని ఇష్టపడుతున్నాను, నన్ను మార్చు అని నువ్వు అప్పగించుకోగలిగితే
నిజంగా నీలో ఒక అద్భుతాన్ని చేయగలుగుతాను. ఒకవేళ అలాగ లేకపోతే నేను నీలో ఎలా అద్భుతాన్ని చేయగలుగుతాను? నేను చెయ్యలేను. నేను మీ మధ్య అద్భుతాలు చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి మొదట. మీరు నిర్గమాకాండం 32వ అధ్యాయంలో దేవుడు అక్కడ చెప్తాడు, మోషే, ఇశ్రాయేలీల మధ్య అంటే ఈ ప్రజల మధ్య నేను ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాను, మీ మధ్య ఒక అద్భుతాలు చేయబోతున్నాను. చేసే ముందు ఈ ప్రజలు తమ్మును తాము పరిశుద్ధపరచుకోవాలి, తమ్మును తాము శుచిపరచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. అలాగైతే నేను మీ మధ్య అద్భుతాన్ని చేయగలుగుతాను. లేకపోతే ఎలా చేస్తాను చెప్పు? దేవుని యొక్క ప్రజలుగా ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఏం చెప్తున్నాడో తెలుసా? నిజంగా నువ్వు దైవభక్తిని కలిగిన వ్యక్తివా? నిజంగా దైవభక్తిని కలిగి ఉన్న వ్యక్తివైతే ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే నన్నే నువ్వు ఎక్కువగా ప్రేమించగలుగుతావు. వెండి బంగారు నాణముల కంటే నేను ఇచ్చిన ధర్మశాస్త్రమే నీకు మేలు. అంటే నా వాక్యము, నా సన్నిధి, నా సహవాసము, ఇలాంటివి నువ్వు కలిగి ఉండగలుగుతావు. ఎంత నా సన్నిధిలో ఇలాగ నువ్వు ఉండగలుగుతావో అదే నీకు ఆశీర్వాదం. నీ ఆశీర్వాదం అంతా ఎక్కడుంది అంటే దేవునితో, దేవుని బిడ్డలతో నువ్వు గడపడం వల్లే నీకు ఆశీర్వాదం. కానీ మనం అనుకుంటాం, దేవుడితో, దేవుని బిడ్డలతో గడపడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి? మనకి ఏమీ ప్రతిఫలం ఏమీ కాదు కదా, దానివల్ల మనకేం ఉపయోగం ఉండదు కదా. అదే లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళామనుకో, అదే లోకంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, ఒక గంట వాళ్ళతో గడిపితే, ఒక గంట వాళ్ళ దగ్గర ఉంటే మనకేదో కావాల్సింది ఇస్తారు కదా. ఒకవేళ వాళ్ళతో గడిపితే మనం తెచ్చుకోవాల్సింది తెచ్చుకుంటాం కదా. ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, దైవజనుడు మార్టిన్ గారి భార్య రూతమ్మ గారు, ఆమె ఎప్పుడు ఇలా చెప్పేది మాకు, ఒరేయ్, మనుషుల వైపు ఎప్పుడూ చూడకండి, దేవుడి వైపే చూడండి. ఎందుకో తెలుసా? మనుషుల వైపు చూస్తే మనుషుల చెయ్యి అంట చిన్నదట. మనుషుల చెయ్యి ఎంత ఉంటుంది? మన చెయ్యి ఎంత అండి? ఒకరికి మనం చేతితో పెడితే ఎంత పెడతాం? వాళ్ళకి కావలసినంత పెడతామా? అదే దేవుడు చెయ్యి అనుకోండి, చాలా పెద్దదట, చాలా పెద్ద చెయ్య. అందుకనే మీరు మనుషుల వైపు చూస్తే ఎప్పటికీ మీ అక్కర తీరదురా. మీరు దేవుడి వైపు చూసారా, దేవుడు మీ అక్కర కంటే ఎక్కువ తీర్చగలిగిన వాడు, ఎక్కువ ఇవ్వగలిగిన వాడు. ఈరోజు నీకు 1000 రూపాయలు కావాలనుకో, మనుషుల దగ్గరికి వెళ్ళి ఎవరినైనా అడిగావనుకో, అమ్మ నాకు ఒక 1000 రూపాయలు నాకు కావాలి, 1000 రూపాయలు నాకు ఇవ్వంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? అమ్మ నా దగ్గర 1000 రూపాయలు లేవు కానీ 500 ఉన్నాయి తీసుకో అంటారు. నువ్వు అడిగినంత ఎవరట? 1000 రూపాయలు అడిగావంటే 500 ఇస్తారట. అదే దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈరోజు నాకు 1000 రూపాయలు అవసరం తండ్రి, ఇది నా అవసరం నాకు తీర్చు అని అడిగితేనంట దేవుడు 1000 రూపాయలకి 2000 ఇస్తాడట నీకు. అదేంటి, ఎక్కడి నుంచి ఇస్తాడు, ఎలాగిస్తాడు, ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే కదా మన అనుమానం అంతా ఏంటంటే, ఎక్కడిస్తాడు, ఎలాగిస్తాడు, ఎక్కడి నుంచి దేవుడు ఇస్తాడు? దేవుడు అంటాడు, నన్ను ఎప్పుడు కూడా అనుమానించొద్దు, నీ అవసరతలన్నీ తీరుస్తాను. ఎలా తీరుస్తాను అనేది నీకు అనవసరం. నువ్వు నన్ను అడిగావు కదా, నేను తీరుస్తాను అది. అందుకే దేవుడు అంటాడు, మనం ఎప్పుడూ దేవుడి వైపు మాత్రమే చూడాలట. దేవుని వైపు చూసిన వారు ఎప్పుడూ సిగ్గుపడరట, మనుషుల వైపు చూసిన వాళ్ళందరూ సిగ్గుపడతారట. అర్థమైందా? మొన్న ఒక ఆయన నాకు అనిపించాడు, చాలా అంటే 7-8 నెలలు అయిపోయిందనమాట. ఆయన కూడా ఒక పాస్టర్ గారే, ఆయన కూడా సువార్త సేవ చేస్తాడు, చాలా చేస్తాడు. ఆయన చెప్తారనమాట, ఒకసారి నేను కలిసినప్పుడు ఎంతసేపు వాదించాడో, ఇంతో నేను ఎందుకులే వాదన, ఇంకా వదిలేసాను, ఇంకా ఆయన మాట్లాడడం మానేశాను. మన జాన్ బ్రదరు నేను చెప్పే అంటే మన యూట్యూబ్లో ఉన్న అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు తీసుకొచ్చి చిన్న ముక్కలు పెట్టి ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ పంపిస్తూ ఉంటాడట. అవి చూస్తూ ఉంటాడట ఆయన. పాస్టర్ గారు మీరు చెప్పేయండి గోమే కొట్టినట్టున్నాయండి బాబు, మేము జాన్ బ్రదర్ పంపిస్తాను మాకు అంటూ ఉంటాడు. ఏంటంటే అంత ధైర్యంగా చెప్పేస్తున్నారు మీరు అసలు? నేను అన్నాను, మా బోధే అలాంటిది. మనుషులు మెప్పించాలని కానీ, మనుషుల దగ్గర నుంచి రాబట్టాలని కానీ మాకు ఏ ఆలోచన ఉండదు. ఉంటే దేవుళ్ళు ఇలాగుండు, లేదా లోకంలో ఎలాగెళ్ళిపోవు. ఇంతకంటే ఇంక వేరే మార్గం ఏమీ లేదు.
పెడతా ఉంటాడు సార్, మీ వాక్యం వింటూ ఉంటాను. చాలా ధైర్యంగా చెప్తారండి మీరు. అసలు మరి ఎలాగా? నేను ఒకటే చెప్పాను, మనుషుల దగ్గర నుంచి ఆశించిన వాడిని అయితే నేను అలా చెప్పను. అప్పుడు చెప్పాడు. నేను అన్నాను, అదే సార్ ఇంకా మీటింగ్కి వెళ్ళలేదా, ఎలా జరిగింది గత రాత్రి మీటింగు అని అడిగాను. 26 నుంచి 29 వరకు పాంప్లెట్లు ఎక్కడ పడితే అక్కడ అంటించారు కదా, ఆ పాంప్లెట్లు నేను చూసి, నేను కొండపల్లి బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తూ ఉంటాను, ఒకటి పాంప్లెట్లు అంటించారనమాట. ఇదేంటి సంవత్సరంలో ఇది 4వసారి ఆయన మీటింగ్లు పెట్టడం, ఎంత ఎలా పెట్టేస్తున్నాడు రా బాబు, అసలు ఎలా పెడుతున్నాడు ఈయన అని నేను ఆశ్చర్యపోయి ఆయన అడిగాను, సార్ మీటింగ్ వెళ్ళారా రాత్రి అని అన్న. వెళ్ళామండి అన్నాడు. ఎలా జరిగింది మీటింగ్? ఒక్కళ్ళు లేడండి మీటింగ్కి అన్నాడు. అదేంటండి, అంత పబ్లిసిటీ చేశాడు, అంత చేశాడు, ఇంత చేశాడు, ఇంతమందిని పిలిచాడు, ఎవరు లేరా? నర్సీపట్నంలో ఉన్న పాస్టర్లు అందరూ యూనియన్ అయిపోయారండి. వాళ్ళ మీటింగ్కి ఎవరు వెళ్ళొద్దని చెప్పారు. అర్థమైందా? ఎవ్వరూ రాలేదండి. అంతే, మీటింగ్లు క్యాన్సిల్ చేసి పారేశాడు ఆయన. క్యాన్సిల్ చేసి పాడేశారు. అర్థమైందా? దేవుని యొక్క ప్రజలుగా దేనికోసమైతే మనం చేస్తున్నామో అది దేవుడికి తెలుసు. నీలో స్వార్థము లేకుండా దేవుడు పని చేయి. నువ్వు చేసే పని స్వార్థం అనేది ఏమి ఉండకూడదు, నిస్వార్థమైన సేవ. యేసుప్రభు సేవ అనేది నిస్వార్థమైనది. ఈరోజు ఎంత స్వార్థంతో దేవుడు పని చేస్తున్నారు తెలుసా? లోకాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకు ఇంత చేస్తున్నారు? ఇలా నిజంగా దేవుని సువార్త ప్రకటిస్తున్నారా? వీళ్ళు నిజంగా దేవుని యొక్క ప్రజల యొక్క ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కొరకే పెడుతున్నారా అని చూస్తే ఏమీ లేదంత. అప్పుడు చెప్పుకొచ్చాడు, ఎన్ని విషయాలు చెప్పాడు. ఇలా జరుగుతుంది సార్, ఇలాగున్నారు. అసలు ఈ నర్సీపట్నం చుట్టూ ఉన్న పాస్టర్ల యొక్క లిస్ట్ అంతా చూపించాడు. కొన్ని 100 మంది ఉన్నారండి. ఒక్కడు కూడా యథార్థమైన వాడు లేడు. నేను అందరినీ చూస్తున్నాను. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో తెలుసా? నిజమేనండి. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఈ లోకంలో నీ ఆస్తి ఏంటో తెలుసా? దేవుడు. నువ్వెంత దేవుణ్ణి ప్రేమించగలుగుతావో అంత నువ్వు దీవించబడతావు. అందుకని గత వారం నేను చెప్పాను ఆరాధనలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని కాపాడుతాను. అతడు నన్ను ప్రేమిస్తే నేను కాపాడుతాను. అతను నన్ను నమ్ముకుంటే నేను అతను దీవిస్తాను. అతను నా యొద్దకు వస్తే నేను అతని యొద్దకు వెళ్తాను. దేవుడి దగ్గరకు వచ్చి నీవు నేను ఎలాగ దీవించబడ్డాం, ఎంత ఆశీర్వదించబడ్డాం. ఈరోజు లోకం చెప్తారా? యేసుప్రభువారు నమ్ముకొని ఏ స్థాయిలో ఉన్నారండి, ఇప్పుడు ఈ స్థాయి ఏంటి? నిన్ను చూసిన వారు చెప్పాలన్నమాట. అందుకని అంటారు, ఈరోజు మనల్ని చూసి లోకం నవ్వుతుందా? ఈరోజు లోకం మనల్ని చూసి ఆశ్చర్యపోతుందా? మనల్ని ఎవరు చూసినా ఆశ్చర్యపోవాలన్నమాట. ఒకప్పుడు వాళ్ళు ఎలాగుండేవారు, ఇప్పుడు ఎలాగున్నారు? ఇంతగా వీళ్ళు దీవించబడ్డానికి, ఇంత పైకి రావడానికి గల కారకులు ఎవరు? దీని కారకులు ఎవరు? వాళ్ళు తెలుసుకోవాలి. అందుకని ఈరోజు మనం చేసే సువార్త ఏంటో తెలుసా? నోటుతో చెప్పే సువార్త కాదు, అయిపోయింది. ఈరోజు మన క్రియల్లో చూపించే సువార్త. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, మా పత్రిక మీరే. అందరూ సిరాతోనూ లేకపోతే అక్షరముతోనూ రాస్తారు, కానీ మేము చేసే సువార్త ఏంటో తెలుసా? మా సువార్త పత్రిక మీరే అంటున్నాడు ఆయన. చివరిగా ఈ మాట చూపించి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలండి. క్షమించండి, మొదటి నుంచి చదువుదాం. 1-2-3 వచనాలు. మమ్మను మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుకొనుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద కానీ సిరాతో కానీ
వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవముగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. సరే, మళ్ళీ చూసిన వాళ్ళందరూనంట వేళ్ళండి నిజమైన ఒక క్రీస్తు యొక్క పత్రిక అంటే. మళ్ళీ చూసిన వాళ్ళు చదువుతారట మనల్ని. అర్థమైందా? ఏదో కాగితం పంచేస్తే లేదా పుస్తకాల పట్టుకెళ్ళి ఇచ్చేస్తే పని జరగదట. ముందు నువ్వున్నావా లేదా? అందుకనే ఒకప్పుడు సువార్త చేయడానికి వెళ్ళేటప్పుడు రక్షణ పొంది ఆ రక్షణలో సరైన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళు మాత్రమే సువార్తకి తీసుకెళ్లేవారు. జీవితం మారలేని వాళ్ళు ఎవరిని కూడా పత్రిక సువార్తకి తీసుకెళ్లేవారు కాదు. ఎందుకో తెలుసా? ఏళ్ళేం మారలేదు, ఇంకేలే పత్రిక ఇస్తే ఇంకా వాళ్ళేం మారుతారు. అర్థమైందా? మారకుండా మనం పత్రిక పట్టుకెళ్ళిస్తే ఆ చదివిన వాళ్ళు ఆ కార్యం ఎలా జరుగుతుంది? నువ్వు మారాలి కదా. అందుకనే మార్పు చెందలేని వారు అనగా రక్షణ లేని వారిని ఎవరిని కూడా సువార్తలో పాలు పంపులు పొందనిచ్చే వాళ్ళమే కాదు. ఒకప్పుడైతే ఖచ్చితంగా చెప్పేసేవారు, వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, మీరు రావక్కరొద్దు, మీరు వెళ్ళిపోండి. వచ్చిన వాళ్ళే తిరిగి పంపించేసేవారు. ఈ పని మీరు కాదమ్మా చేయవలసింది, ఈ పని చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు, ఇంకా మీరు ఆ స్థాయికి రాలేదు, మీరు వెళ్ళిపోండి, దయచేసి మీరు రావద్దు. ఎందుకో తెలుసా? మీలాంటి వారిని లోకం చూసిందనుకో మారకుండా ఏలో కూడా అక్కడికే వెళ్తారా? ఏలేం మారారు? ఇలాంటి సాక్ష్యం కలిగి ఉంటే ఇంకేం మారుతారు? అందుకనే మారలేని వాళ్ళని ఎక్కడికి కూడా సువార్త తీసుకెళ్లే వాళ్ళు కాదు, పెద్దలు ఒప్పుకునేవారు కాదు. అర్థమైందా? ఏ రోజు దేవుడు జ్ఞాపకం చేసేదేంటో తెలుసా? నిజంగా మనం పత్రిక ఎలాగ మనం చూపిస్తామో తెలుసా? మన జీవితమే ఒక పత్రిక. ఈరోజు మనల్ని చూసేవారు క్రీస్తుని చూడగలుగుతున్నారా? మనల్ని చూసేవారు నిజంగా దేవుడు మనలో ఉన్నాడని చెప్పగలుగుతున్నారా? ఎలాగ లేనప్పుడు నువ్వేమి దీవించబడతావు? ఇతరులకి ఏమి సాక్ష్యాన్ని చూపిస్తావు? ఇలాగ లేకపోవడం వల్లే మన ఇంటి వారిని కూడా మనం రక్షించుకోలేకపోతున్నాం. దానికి కారణం ఏంటో తెలుసా? ముందు మన జీవితంలో అది లేదన్నమాట. అందుకంటారు వెలిగించబడిన వారు వెలిగించబడలేని దాన్ని వెలిగించగలుగుతారట. వెలిగించబడలేనిది ఇంకొక దీపాన్ని వెలిగించలేదట. యేసుప్రభువు అదే చెప్తాడు, నేను లోకమునకు వెలుగును అంటాడు ఆయన. ఆయనలో ఆ వెలుగు ఉంది కాబట్టి ఆ వెలుగు ఏం చేయగలుగుతుందంటే చీకటి గల ప్రతి చోటిని వెలిగించగలుగుతుందంట. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ చీకటిలో ఉన్నదానికి వెలుగునివ్వగలుగుతుందంట. అదే వెలుగును పొందిన నువ్వు నేను కూడా ఈ లోకానికి మనం వెలిగిస్తున్నామా? లోకంలో ఉన్న మనుషులకి ఆ వెలుగును చూపించగలుగుతున్నామా? యోహాను సువార్త 8:12 అంటాడు, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పును అంటాడు ఆయన. యేసుప్రభువు ఏం చెప్తుందంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను ఎవరైతే కలిగి ఉంటారో, నన్ను కలిగిన ప్రతి వ్యక్తి కూడా జీవపు వెలుగును కలిగి ఉంటాడు. వాడి జీవితమే ఒక వెలుగు. ఇలాంటి జీవితం వెలిగించబడిన వాడు వెలిగించబడలేని వారు అంటే పాపములో ఉన్నవారిని, చీకటిలో ఉన్నవారిని వారు వెలిగించగలుగుతారు. ఇప్పుడు చెప్పు, మనం మన వాళ్ళైనా వెలిగించగలుగుతున్నామా? అనేదే కదా అంటాడు. దీపం వెలిగించి మంచము కింద కానీ కొంచెము కింద కానీ పెట్టరట. అది ఇంటి నుండి వారందరికీ వెలిగించటకే దీపస్తంభం మీదనే పెడతారట. అది ఇంట్లో ఉన్న వారందరికీ వెలిగివ్వడానికి. ఈరోజు నువ్వు నేను యేసుప్రభువుని అంగీకరించి మన ఇంటికి వెలుగుగా ఉన్నామా? మన ఇంట్లో వాళ్ళనైనా మార్చుకున్నామా? ఎందుకంటే ఆ జీవం మనలోనికి రావట్లేదు. ఆ జీవమే కానీ మనలోనుకుంటే ఈ జీవము మనిషిని వదలదు. యేసుప్రభువు యొక్క జీవము కలిగిన ప్రతి వ్యక్తి కూడా తను ఏ జీవాన్నైతే పొందాడో ఆ జీవాన్ని ఇతరులకు వెలిగించేవాడు, ఇతరులతో పంచుకునేవాడు, ఇతరులకు క్రీస్తు గురించి బోధించేవాడు. ఎన్ని సమస్యలు వచ్చినా వీరు మాత్రం ఆగరండి. వీరు పని వీరు చేసుకుంటూనే వెళ్తూ ఉంటారు. అందుకన్నాడు, మా పత్రిక మీరే కారా? అందరూ చదువుకొనుచున్నట్లుగా మా హృదయముల మీద వ్రాయబడిన పత్రిక మీరు. ఎందుకంటే మీ జీవితమే సాక్ష్యం.
మా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ ఎలాగ ఉంటారు అని చెప్పడానికి ఇదే మా సాక్ష్యం అంతే. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మా పత్రిక మీరే కారా? ఏదో మేము సిరాతో కానీ మరి పెన్నులతో కానీ మేము రాయాలనుకోవట్లేదు, కానీ మెత్తని హృదయములని పలక మీద మేము రాసేసాము. కాబట్టి మీరే మా పత్రిక. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువారిని ఇతరులకు చూపించడం కొరకు మనం ఒక పత్రికగా మారామా? మన లోకం చదువుతుందా? అందుకని అంటారు దేవుని బిడ్డలంటే మన నడక, మన పడక, మన కూర్చుండుట, మనం లేచుట, మనం ఏమి తలుస్తాము, ఏమి మాట్లాడతాము, ఇవన్నీ లోకం చూస్తుందండి మన చుట్టూను. ఇవన్నీ చూసే మనం ఎవరమో తెలుసుకోగలుగుతుంది. కాబట్టి ఇలాగ నువ్వు జీవించాలనుకుంటే నువ్వైనా నేనైనా దేవుని ద్వారా నిజంగా మనం దీవించబడతాం. మన సంతానం ఎప్పుడూ భిక్షమెత్తేవారుగా ఉండం, మనం ఎప్పుడూ బేదవారుగా ఉండం. మన భక్తి, మన యథార్థ ప్రవర్తనే మన ఆశీర్వాదానికి, మన యొక్క అభివృద్ధికి మొదటి కారణమవుతుందండి. ఆ రీతిగా నీవు నేను కూడా ఆ యేసు ప్రభువారి ద్వారా ఆశీర్వదించబడాలని, దీవించబడాలని ఆ ప్రభు మనల్ని కోరుతున్నాడు. కాబట్టి ఈ లోకములో ఉన్న వెండి బంగారముల కంటే ఆయన మాటలెంతో కోరదగినవి, ఆయన మాటలెంతో విలువైనవి. ఆ మాటలను మన జీవితంలో పెట్టుకొని అలాగ జీవించగలిగితే మనం ఎప్పుడూ భిక్షమెత్తుకునేవారుగా ఉండం, ఎప్పుడూ భేదవారుగానే ఉండం. మనము ఒకరికి మనం సహాయం చేసేవారుగా ఉంటామేమో, కానీ ఒకరి దగ్గర నుంచి సహాయం పొందేవారుగా ఉండం. ఆ రీతిగా దేవుడు నీకు నాకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీ సన్నిధికి బైబిల్ పట్టణం కొరకే మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. అయితే నువ్వు మాతో ఏది మాట్లాడాలనుకుంటున్నావో అది మాత్రం నువ్వు మాట్లాడగలిగిన దేవుడు. అందుకనే ఈ రాత్రి మాతో మీరు ఏది మాట్లాడాలనుకున్నారో అది మాట్లాడారు. మీకు వందనాలు. ఎందుకంటే ఈ లోకములో వెండి బంగారు నాణ్యముల కంటే నువ్విచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు అని దావీదు చెప్తున్నాడు. నిజమే తండ్రి, నీ వాక్యము, నీ మాటలు, నీ సన్నిధి, మీరు, నీ ప్రజల యొక్క సహవాసము ఎంత విలువైనదో, దాంట్లో ఎంత ఆశీర్వాదము, ఎంత దీవెన దాగి ఉందో ఈరోజు మాకు జ్ఞాపకం చేశారు. ప్రభువా, నీ సన్నిధిని ప్రేమించేవారు, నిన్ను ప్రేమించేవారు, నీ ప్రజల యొక్క సహవాసాన్ని ప్రేమించేవారు వాళ్ళకి ఎంత ఆశీర్వాదం కలుగుతుందో మీరు చెప్పారు. మీరు బేదలుగా ఉండనే ఉండరు అంటున్నారు. మీరెవ్వరూ కూడా భిక్షమెత్తుకునేవారుగా ఉండరు అని చెప్తున్నారు. మీరు ఆశీర్వదించబడతారు అని చెప్తున్నారు తండ్రి. మీరు నిజమే, యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడు ఆయను అని చెప్తున్నారు. అలాగే మేము కూడా ఈ ఆశీర్వాదానికి వారసులు అవడానికి మమ్మల్ని పిలిచారు, మమ్మల్ని రక్షించారు. దేవా, మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నారు. అయినప్పటికీ మీ ఆశీర్వాదాన్ని పొందలేక ఈ లోకములో ఇంకా మేము యథార్థమైన భక్తిని చేయక రెండు తలంపులతో మేము జీవిస్తూ లోకము దేవుడు అని మేము జీవిస్తుండడం వల్లే నీ వల్ల మేము ఏమీ పొందలేకపోతున్నాం. అందుకని ఈ లోకంలో మాకు బ్రతకడం ఎంతో కష్టము, బాధ, శ్రమతో కూడిందై ఉంటుంది. కనికరించండి. ఎవరైతే నేను నమ్మకముగా సేవించగలుగుతారో వాళ్ళకి ఈ లోకంలో బ్రతకడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే నువ్వుండగా ఏదీ మాకు కష్టంగా ఉండదు. ఎందుకంటే ఏది మాలో ఉండాలో అది మాలో ఉంచుకోగలిగితే తండ్రి అదే మాకు ఆశీర్వాదము. లోకం మాలోనికి రాకుండా ఉండగలిగితే నువ్వు మాతో ఉంటే ప్రభా అది నిజమైన ఆశీర్వాదం. కానీ నిన్ను లోకములో పెట్టి లోకాన్ని తీసుకొచ్చి మా హృదయంలో పెట్టుకుంటే మాకెక్కడ ఆశీర్వాదం ఉంటుంది తండ్రి. అందుకనే మా జీవితంలో ఎప్పుడు చూసినా లేమి, ఎప్పుడు చూసినా అనేకమైన కొరతలు, అనేకమైన సమస్యలతోటి నిండిపోయాం. ఎందుకంటే మా జీవితం అంతా ఇదే పరిస్థితిలోకి వెళ్తున్నాం. క్షమించండి. ఇక నుంచైనా
రెండు మనసులతో కాక, లోకముని మా హృదయంలో పెట్టుకోక, మా హృదయంలో ఉన్న లోకాన్ని తీసి బయట పెట్టి నిన్ను మా హృదయంలో చేర్చుకొని యథార్థముగా నీ కొరకు జీవించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఆ రీతిగా దేవ మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ దయగల సన్నిధిలో ఈ రాత్రి మీకు అప్పగించుకుంటున్నాను. ప్రభా, విత్తబడిన వాక్యాన్ని నాలోనూ మాలోనూ నీరుకడ్డ ఫలింపు చేయండి. దేవ, నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. వారి కుటుంబాలన్నిటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. సోదరు అరుణా సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, అలాగే సోదరు ప్రిస్కిలా సిస్టర్ వారి కుటుంబాన్ని, అలాగే సోదరి లేయా సిస్టర్ వారి కుటుంబాన్ని, అలాగే సోదరు రూత్ సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, సోదరు ఈశ్వరి సిస్టర్ గారి వారి కుటుంబాన్ని, సోదరు లిడియా సిస్టర్ వారి కుటుంబాన్ని, ఇలా తండ్రి పేరు పేరున నీ బిడ్డల కుటుంబాలన్నిటినీ మీరు ఆశీర్వదించండి. అలాగే తండ్రి మరి సోదరి మరి రూత్ సిస్టర్ గారిని కూడా కనికరించండి. తన బలహీనమైన పరిస్థితిలో మీ గాయపడిన స్థానం ఉంచండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. తన ఉద్యోగ బాధ్యతలో తోడుగుండండి. ప్రభా, మరి ఆత్మీయంగా నీలో ఎదిగేటట్లుగా తను సిద్ధపరచండి. అలాగే తండ్రి సోదరు వసంతాన్ని కూడా మీ సన్నిధికి తీసుకొచ్చారు. తను కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. తన యొక్క భర్తను కూడా మార్చండి. అలాగే తనలో కూడా మీ సంపూర్ణమైన సిలువ కార్యాన్ని, రక్షణ కార్యాన్ని జరిగించండి. ఇలాగ ప్రభా, మీ ఇంటికి వచ్చిన నీ బిడ్డల కుటుంబాలున్న ప్రతి ఆర్థికమైన సమస్యలు, ప్రతి అక్కర్ను తీర్చి మీరే మీ యొక్క సహాయమును దీవెనను మెండుగా అనుగ్రహించండి. అలాగే నేను నా కుటుంబము కూడా నమ్మకంగా నీ కొరకు జీవించుట్లో సిద్ధపరచండి, సహాయాన్ని దయచేయండి. అలాగే తండ్రి, అనారోగ్యంతో ఉన్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. సువన్ రావు గారిని, సలోమి గారిని, కృపారావుని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, అలాగే సోదరు సుజాత గారిని, ఇలాగ ప్రభా బలహీనలైన వారిని మీరే ముట్టి స్వస్థతను అనుగ్రహించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరొకసారి మోషేని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన ఎగ్జామ్స్ రాస్తుంటుండగా సహాయాన్ని దయచేయండి. ప్రభా, తన యొక్క 4వ సెమిస్టర్లో తనకు విజయాన్ని దయచేసి మీరే కృప చూపించండి. అలాగే తండ్రి ఐజీని కూడా కనికరించండి. మా మధ్య తీసుకొచ్చారు. అయితే తను చదువు కొరకే సహాయాన్ని దయచేయండి. 21వ తేదీన తను రాయవలసిన ఎగ్జామ్స్ కొరకే సిద్ధపరచండి. కావలసిన జ్ఞానమును, తెలివిని అనుగ్రహించండి. చదవడానికి కావలసిన అన్ని విధాలుగా మీ కృప చూపించండి. ఇలా తండ్రి, ఇంకా మరి ఎవరైతే మరి ఉన్నతమైన చదువులు కొరకు ఎదురు చూస్తున్నారో వారికి కూడా సహాయాన్ని దయచేయండి. తండ్రి, గత సోమవారం విత్తబడిన వాక్యాన్ని కూడా మీరే నీరుకడ్డ ఫలింపు చేయండి. కితూరమ్మ గారి యొక్క బిడ్డల్ని మీరే రక్షించమని మీ చేతులకు అప్పగిస్తూ, మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమీదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును, మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పొరవును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.